దేవుని నామం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలాడండి, వందనాలు. అందరు బాగున్నారా? ఈ ఉదయకాలంలో ఈ శనివార దినమున గత రాత్రంతా మరి నిద్రపోయి లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? దేవుల్లో చక్కగా ఉన్నారా దేవుని బిడ్డలారా? మరోసారి మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే భార్యాభర్తలుగా మీరే కాదు, మీ బిడ్డలు కూడా ప్రార్థన నేర్పండి. ఎందుకంటే మీరు ప్రార్థిస్తూ వాళ్ళు ప్రార్థిస్తారు, మీరు దేవుళ్ళు మహింపరుస్తారు, మహింపరుస్తారు. మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకోవాలండి. కాబట్టి ఉదయకాలంలో ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీ ముందు ఒక చిన్న వాక్యం ఉంచాలని ఆశపడుతున్నానండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో ఓ చక్కని మాట ఉందండి. చదువుతారు, వినండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఈ మాటలు విన్నారండి? ఏ విషయంలో అలసిపోయి ఉన్నావా? అలసిన వారిని ఏం చేయబోతున్నాడు ఆయన? తృప్తిపరచబోతున్నాడండి. చాలా మంది జీవితంలో తృప్తి లేదండి. ఎక్కడ అలసిపోయావు? ఎక్కడ నిరసించిపోయావు? ఏ విషయంలో అలసిపోయి కృంగిపోయి ఉన్నావో దేవుడు అలసిన వారిని ఆయన తృప్తిపరుస్తాడటండి, ఉద్ధరిస్తాడండి. ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద ఆధారపడండి. ఆయనే నమ్ముకున్నాను కాబట్టి అలసి సొలసిన ప్రాణాల్ని ఆయన అద్భుతకరంగా నువ్వు నిలబెడతాడండి. అనేక సార్లు నేను కూడా అలసి సొలసి దుఃఖ సాగరములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, తృప్తి లేక జీవిస్తూ ఉన్నప్పుడు నాకు తృప్తినిచ్చాడండి. చాలా మందికి డబ్బు ఉన్నా, ధనం ఉన్నా, మేడ మిద్దెలున్నా, కార్లు బస్సులున్నా తృప్తి ఉండదండి. నువ్వు ప్రభువులో ఉంటేనే తృప్తి, ఆయనలో ఉంటేనే తృప్తి. ఏమంటే మనకు ఉన్నాయని అనుకోవడానికి తప్ప ఇవన్నీ మనకి వస్తాయండి పరలోకానికి? ఏ ఒక్కటి కూడా రాదండి. మనం కట్టుకున్న మాల తాడు కూడా మనతో రాదండి. లోకములు బతికున్నప్పుడే దేవుని సందులో తృప్తి కలిగి జీవించండి. ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద ఆధారపడండి, దేవుని సందులో ప్రార్థించండి. అలసి ఉంటే అలస ప్రాణమునను తృప్తిపరిచే దేవుడు మన దేవుడండి. ఒకటి. రెండవది, కృంగిన వారిని చదవండి అన్నమాట. కృంగిన వారిని, కృషించిన వారిని అందరినీ చూడండి, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆలోచించండి. కృషించిపోయి ఉన్నామేమో, ఆయన నింపుతాడట. దేంతో నింపుతాడు? వాక్యంతో నింపుతాడు, ప్రార్థనతో నింపుతాడు, విశ్వాసంతో నింపుతాడండి, భక్తితో నింపుతాడండి. ఏది నింపాలనుకున్నారు మీరు? ఆలోచించండి. కృషించి ఉంటే, ప్రభువా నేను కృషించిపోయాను, ప్రార్థన లేదు, భక్తి లేదు, వాక్యము లేదు నా తండ్రి, నా హృదయం అంతా కృషించిపోయింది, హృదయం అంతా ఖాళీ అయిపోయింది అయినా. కాబట్టి నీ వాక్యముతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపయ్యా, విశ్వాసంతో నింపయ్యా, దేవుని ఆత్మ అభిషేకంతో నింపయ్యా, వరాలతో ఫలాలతో నా హృదయాన్ని నింపయ్యా అని దేవుని సందులో నువ్వు ప్రార్థించు. ఏ రోజు ఈ వాక్యాన్ని చదివి దైవ సన్నిధిలో ప్రార్థించు. ఈ మాట చదువు, నువ్వే కాదు నీ బిడ్డలకి చదివించు, ఇతరులు కూడా పంపించు, షేర్ చేయండి. ఈ మాటలు తెలియజేయండి. ఈ మాటలు ఎంత ధైర్యం ఇస్తాయి, ఎంత బలాన్ని ఇస్తాయి, ఎంత శక్తిని ఇస్తాయి, ఎంత ఆరోగ్యం ఇస్తాయి. కాబట్టి ఒంటరిగా ఏకాకిగా ఒకరు బ్రతుకుతున్నావేమో, కృంగిపోయి ఉన్నామో, కృషించిపోయి ఉన్నామేమో, కానీ దేవుడు నేను విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు.
కృంగిన వారిని లేవనెత్తే దేవుడైన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడైన. నేను నడిపించే దేవుడు, పోషించే దేవుడు, బాగు చేసే దేవుడు. రోగంతో కుంగిపోయావా? జబ్బులతో కృంగిపోయావా? అప్పుల బాధలతో కృంగిపోయి ఉన్నావా? కృషించిపోయావా? దేవునిలో ప్రార్థించు. దేవుడు నింపుతాడు, కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, మేలుతో నింపి. నేను చెప్తాను, నామాన్ని ఆయన మహిమపరచుకుంటాను. ఆయన మీద ఆనుకుంటే ఆధారపడండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాలం చేసిన ప్రార్థనను తండ్రి మీరు వింటున్నందుకు వందనాలు. ఎత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు కృంగి ఉన్నారో, కృషించి ఉన్నారో, ఎవరు బాధలో, దుఃఖములు, వేదనలో ఉన్నారో మీరు ఎరుగునైనా వాళ్ళని ఓదార్చండి ప్రభా. మీరే మీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, వాగు చేత నింపండి, పరిశుద్ధాత్మ చేత నింపు నాయన. వాళ్ళు నింపి బలపరిచి శక్తిని, బలం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సంతోషం ఇచ్చి వారికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా రోగంతో, జబ్బుతో, వ్యాధితో ఉన్నట్లయితే వారిని ముట్టి బాగు చేయండి. మీ ధన దీవెనలతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.